బ్రేకింగ్ న్యూస్ శంషాబాద్ విమానాశ్రయంలో మాజీ ఎమ్మెల్యే షకీల్ను ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఎయిర్పోర్టులో పాస్పోర్ట్ తనిఖీ చేశారు. పాస్పోర్టుపై ఎల్ఓసీ ఉండటంతో నోటీస్ ఇచ్చారు. అరగంట సేపు ప్రశ్నించి వదిలిపెట్టారు. షకీల్కు మాతృవియోగంతో దుబాయ్ నుంచి ఇండియాకు వచ్చారు. అచ్చన్నపల్లిలో అంత్యక్రియలకు హాజరయ్యేందుకు షకీల్ శంషాబాద్ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, మరి ఎయిర్పోర్టులో అయితే అటు ఎక్స్ఎమ్మెల్యే షకీల్ను కూడా ఇరిగేషన్ అధికారులు అడ్డుకున్నట్టు తెలుస్తుంది. సో అంత్యక్రియలకు వచ్చినట్టు కూడా ఇది చెప్తున్నారు. సో దేని పని మీద వచ్చారు, డీటెయిల్స్ ఏంటి? శంషాబాద్ ఎయిర్పోర్టులో అయితే మాజీ ఎమ్మెల్యే షకీల్ను ఇరిగేషన్ అధికారులు అయితే అడ్డుకున్నారు. అతని పాస్పోర్టుపై కూడా తనిఖీ చేసి ఎల్ఓసీ ఉండటంతో అటు అడ్డగించి కూడా కాసేపు అతన్ని విచారించి తర్వాత కూడా వదిలిపెట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, షకీల్ను అడ్డుకున్న ఇరిగేషన్ అధికారులు అయితే ఎలాంటి ప్రశ్నలు సంధించారు, డీటెయిల్స్ ఏంటి? నిజామాబాద్ జిల్లాకు సంబంధించి బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఎన్నికల తర్వాత మరి అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు ఇక్కడ తిరిగి రాలేదు. అయితే షకీల్ కి మాతృవియోగం కలగడంతో దుబాయ్ నుంచి ఇండియాకి రావడం జరిగింది. మొదటగా ఇండియాకి రాగానే ఎయిర్పోర్ట్ లో సంబంధించిన అధికారులు పాస్పోర్ట్ ని తనిఖీ చేశారు. పాస్పోర్ట్ పై ఎల్ఓసీ ఉండడంతో నోటీసులు జారీ చేశారు. మొదటగా ఇండియాకు రాగానే తనపై ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో అటు సిఎంఆర్ రైస్ కి సంబంధించి కావచ్చు, అవి కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. అలాగే బ్యాంకు లావాదేవీలకు సంబంధించి నోటీసులు జారీ చేశారు. అలాగే ఆస్తులు అడ్మిట్ చేశారు. ఈ నేపథ్యంలో ఏదైతే కేసులు నమోదు చేస్తున్న నేపథ్యంలో ఇండియాకి రావడం జరిగింది. మొదటగా రాగానే అరెస్ట్ చేస్తారా అనుకున్నారు. కానీ ఏదైతే పాస్పోర్ట్ పై ఎల్ఓసీ ఉండడంతో తనకు నోటీసులు జారీ చేశారు. తర్వాత అంత్యక్రియల్లో పాల్గొంటున్నాడు. ఇప్పుడు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి బోధన్లో అసన్పల్లిలో అంత్యక్రియలు జరుగుతున్నాయి. 2 గంటలకు ఉండాల్సిన అంత్యక్రియ ఇప్పుడు 3 గంటలకు టైం మార్చారు. ఇప్పుడే బోధన్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే షకీల్ ఎవరైతే ఉన్నారో షకీల్ బోధన్ కి వస్తున్నాడు. చాలా రోజులుగా ఇక్కడ రావడంతో ఇక్కడ ఏర్పాటు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో షకీల్ కి సంబంధించి తల్లి ఎవరైతే చనిపోయారో అంత్యక్రియలు జరిగి ఉన్నాయి. అంత్యక్రియల తర్వాత అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారని చూడాల్సిన అవసరం ఉంది. మొత్తంగా షకీల్ సంబంధించి దుబాయ్ నుంచి ఇండియాకి రావడం, ఇండియాలో ఏదైతే గతంలో లుకౌట్ నోటీస్ జారీ చేశారు, ఆ నోటీస్ జారీ తర్వాత మొదటిసారి ఇండియాకి వచ్చాడు. ఈ నేపథ్యంలో అటు సివిల్ సప్లై సంబంధించిన కేసులు కావచ్చు, బ్యాంకులకు సంబంధించిన లావాదేవీలు కావచ్చు, ఇవన్నీ కూడా క్రిమినల్ కేసులు బుక్ అయ్యాయి. కానీ తన తల్లి చనిపోయింది కాబట్టి తన తల్లి అంత్యక్రియల కోసం ఇక్కడ రావడం జరిగింది. ప్రస్తుతానికైతే ఇక్కడ పూర్తి ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. షకీల్ వచ్చిన తర్వాత ఇక్కడ అంత్యక్రియలు ప్రారంభంగా ఉన్నాయి. అంత్యక్రియల తర్వాత అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిన అవసరం అయితే. అయితే రాజేష్, అంత్యక్రియలు పూర్తయ్యే వరకు కూడా అక్కడికి ఏమన్నా అధికారులు వచ్చే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా? ఎందుకంటే ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటి వరకు అటు ఎక్కడా కూడా అంతు చిక్కలేని షకీల్ అయితే ఈ రోజు ఎయిర్పోర్టులో మనకి కనిపించడం కూడా జరిగింది. మరి ఇప్పుడు అనంతరం కూడా పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా? అంటే షకీల్ కి సంబంధించి ఏదైతే ఇప్పుడు మీరు అన్నట్టుగా కేసులు ఏవైతే నమోదైనాయి, అటు క్రిమినల్ కేసులు కావచ్చు, సివిల్ సప్లై సంబంధించిన ఏదైతే సివిల్ సప్లై సంబంధించిన కేసులు కావచ్చు, వీటికి సంబంధించిన ఏదైతే సిఎంఆర్ కి రైతు సంబంధించి కోట్ల రూపాయలు గత ప్రభుత్వానికి బాకీ ఉన్నాడు. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి అవన్నిటి కూడా కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. కానీ అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఇండియాకి రాలేదు, దుబాయ్కి పారిపోయాడు. అప్పటి నుంచి కూడా తనపై చాలా కేసులు నమోదయ్యాయి, క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అయినప్పటికీ కూడా దీనికి సంబంధించి పూర్తిగా కేసులు అయితే నమోదైన నేపథ్యంలో ఇండియాకి వచ్చాడు. పోలీసులు అయితే అదైతే ఎల్ఓసీ అంటే పాస్పోర్ట్ పై ఎల్ఓసీ ఉంది కాబట్టి దానికి సంబంధించిన నోటీసులు జారీ చేశారు. మరికొద్ది సేపట్లో అంత్యక్రియలు అయితే పూర్తిగా ఉన్నాయి. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత అధికారులు కూడా వచ్చి తనపై అంటే ఎంక్వైరీ కూడా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి హైదరాబాద్ నుంచి కూడా సపరేట్ టీం కూడా షకీల్ తో పాటు ఇక్కడికి వచ్చి తనకు సంబంధించిన సివిల్ సప్లై కేసులు కావచ్చు, బ్యాంకు లావాదేవీలు కావచ్చు, ఇతర భూములకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, వీటన్నిటిపై కూడా ఎంక్వైరీ జరిగే అవకాశం ఉంది. ఈ అంత్యక్రియల తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది. అయితే రాజేష్, ప్రధానంగా ఇప్పుడు షకీల్కి సంబంధించి ఏ కేసుల్లో కేసు నమోదు చేశారు, అలాగే ఇప్పుడు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. అంటే ఇప్పటి వరకు అటు బ్యాంక్ లావాదేవీలకు సంబంధించి ఏమైనా డీటెయిల్స్ అనేవి బయట పెట్టారా? వాటికి సంబంధించి ఇప్పటి వరకు గతంలో కూడా మనం చాలా సార్లు దానికి సంబంధించిన
న్యూస్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే షకిల్ సంబంధించి సిఎంఆర్ రైస్ లో చాలా వరకు తనకు సంబంధించిన 3 రైస్ మిల్లు ఏవైతే ఉన్నాయో ఆ 3 రైస్ మిల్లకు సంబంధించి ఆ 3 రైస్ మిల్లపై కేసులు నమోదయ్యాయి. ఏదైతే సుమారు 7 నుంచి 8 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి బాకీ ఉన్న సిఎంఆర్ రైస్ అయితే ఉందో ఆ రైస్ కి సంబంధించిన ఆ రైస్ ని ప్రభుత్వానికి తిరిగి ఇవ్వలేదు, తను రీసైక్లింగ్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది, అది ఇవ్వలేదు. దానికి తోడు ఆ రైస్ ని అంతా కూడా పక్క రాష్ట్రాలకి తరలించడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే బ్యాంకు సంబంధించిన లావాదేవీలు కావచ్చు, తన బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్నాడు, ఆ రుణాలు తిరిగి ఇవ్వడంతో వాళ్ళు కూడా నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా సిఎంఆర్ రైస్ సంబంధించి ఇటీవల డిఎంకి సంబంధించి సివిల్ సప్లై డిఎం కూడా దీనిపై స్పెషల్ విచారణ చేశారు. ఏదైతే షకిల్ సంబంధించిన రైస్ మిల్స్ కావచ్చు, తన ఇంటికి సంబంధించిన ఆస్తులు కావచ్చు, ఆస్తుల్ని అటాచ్మెంట్ చేశారు. అటాచ్మెంట్ చేసిన తర్వాత కూడా లుకౌట్ నోటీస్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు షకిల్ రాలేదు. కానీ తల్లి మాతృవియోగం జరిగిన తర్వాత షకిల్ మొదటిసారి ఇండియాకి వచ్చాడు. ఈ నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. దీనికి సంబంధించి కూడా పూర్తి విచారణ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే అంత్యక్రియలు జరిగిన తర్వాత ఇలాంటి చర్యలు తీసుకుంటారని చూడాల్సిన అవసరం అవుతుంది. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.